జానపద చిత్రాలకు పెట్టింది పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తర్వాత జానపద చిత్రాలకు తెరపడిన తరుణంలో వచ్చిన ఒక సంచలనాత్మకమైన భారీ జానపద చిత్రం శ్రీ నరశేఖర కృష్ణ గారి ఈ సింహాసనం అనే చిత్రం. శ్రీ కృష్ణ గారి సాహసానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సింహాసన చిత్ర నిర్మాణం. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమైన ఈ సినిమా హిందీలో జితేంద్రతో తీయగా అక్కడ డిజాస్టర్ నష్టాలను తెచ్చిపెట్టడం విశేషంలో మొట్టమొదటి 70mm ట్రాక్ స్టీరియో ఫోన్ సౌండ్ చిత్రం ఈ సింహాసనం చిత్రం. అప్పట్లో సినిమా బడ్జెట్ 50 లక్షలు. ఆ టైంలో ఇంచుమించు 3 కోట్లతో 2 భాషల్లో ఈ చిత్ర నిర్మాణం గావించిన తెలుగు సినిమా ఈ నరశేఖర కృష్ణ గారు నటించిన ఈ సింహాసనం చిత్రం. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో విజయవాడ రాజ్ 70mmలో జనాల రద్దీని తట్టుకోలేక 144 సెక్షన్ విధించబడిన చిత్రం ఈ సింహాసనం. హీరో కృష్ణ గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఈ సింహాసనం చిత్రం. కృష్ణ గారి ద్విపాత్రాభినయం, జయప్రద మందాకిని రాధల క్రేజీ కాంబినేషన్, సినిమా స్కోప్ 70mm స్టీరియోఫోనిక్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హిందీ దర్శకుడైన బప్పీ లహిరి గారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రం చెప్పాలంటే ముఖ్యంగా మ్యూజికల్ హిట్. ఈ సింహాసనం చిత్రం 70mm ప్రింట్స్ 6 ప్రింట్లు మాత్రమే తయారు చేసి ముఖ్య 70mm థియేటర్లో ప్రదర్శన చేశారు. ఈ చిత్రం విజయవాడ రాజ్ 70mm థియేటర్లో 119 రోజులకు గాను 16 లక్షల రూపాయలు ఇంచుమించుగా వసూలు చేసి రికార్డు సృష్టించిన చిత్రం ఈ సింహాసనం. ఇక ఈ చిత్ర విజయాన్ని గమనిస్తే 16 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడే చిత్రం ఈ సింహాసనం. ఇక ఇంచుమించుగా ఇదే టైంలో విడుదలైన కమలాసన్ గారి స్వాతిముత్యం చిత్రం డైరెక్ట్గా 9 కేంద్రాల సాధ్యం జరుపుకోగా కృష్ణ గారి సింహాసనం చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్గా సాధ్యనోత్సవం జరుపుకుంది. ఇంకా ఇదే టైంలో విడుదలైన హీమ్యాన్ శోభన్ బాబు గారి శ్రావణ సంధ్య అనే చిత్రం 34 కేంద్రాలలో సాధ్యనోత్సవం జరుపుకొనగా కృష్ణ గారి సింహాసనం చిత్రం 40 కేంద్రాలలో సాధ్యనోత్సవం జరుపుకోవడం విశేషం. ఇంకా ఈ సింహాసనం చిత్రం షిఫ్టులతో మరియు ఉదయవాటలతో కలిపి ఒక 6 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ అంటే 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే వహవాని యవ్వనం అనే పాట, ఆకాశంలో ఒక తార, నా కోసం వచ్చింది ఈవేళ అనేవి గోల్డెన్ హిట్ సాంగ్స్.